కమర్షియలైజేషన్ అండ్ మనీ లెండర్స్. బ్రిటిష్ రెవెన్యూ అఫీషియల్స్ ల్యాండ్ నుంచి ఎక్కువ ఇన్కమ్ రావాలని కోరుకుని ల్యాండ్ రెవెన్యూని చాలా హైగా ఫిక్స్ చేశారు. ట్యాక్స్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల పీసెంట్స్ ఆ రెవెన్యూని పే చేయలేకపోయారు. కొన్నిసార్లు ఫార్మర్స్ విలేజెస్ వదిలేసి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయారు. దానివల్ల కొన్ని రీజియన్స్లో విలేజెస్ ఆల్మోస్ట్ డిసర్టెడ్ అంటే ఖాళీ అయిపోయాయి. బ్రిటిష్ అఫీషియల్స్ ముందు ఏమనుకున్నారంటే కొత్త సిస్టమ్ వల్ల పీసెంట్స్ రిచ్ మరియు ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్గా మారుతారని. కానీ హైలాండ్ రెవెన్యూ రేట్స్ వల్ల ఆ ఎక్స్పెక్టేషన్ నిజం కాలేదు. ట్యాక్స్ కట్టడానికి ఫార్మర్స్ దగ్గర సరిపోయే మనీ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర అప్పులు తీసుకునేవారు. మనీ లెండర్ అంటే అప్పు ఇచ్చే వ్యక్తి. ఫార్మర్స్ రెవెన్యూ పే చేయడానికి లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ని టైంకి రీపే చేయడం చాలా కష్టమయ్యేది. లోన్ రీపే చేయకపోతే మనీ లెండర్స్ కోర్టుకి వెళ్ళి ఫార్మర్ ల్యాండ్ని ఆక్షన్ చేయమని అడిగేవారు. ఆక్షన్లో ల్యాండ్ అమ్మేసి ఆ మనీతో లోన్ రికవర్ చేసుకునేవారు. దానివల్ల చాలామంది ఫార్మర్స్ తమ ల్యాండ్స్ని కోల్పోయారు మరియు అప్పులు బర్డెన్లో పడిపోయారు. ఈ సిచ్యువేషన్ని డెబ్ట్ ట్రాప్ అంటారు. డెబ్ట్ ట్రాప్ అంటే అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఇరుక్కుపోవడం.